నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. ఏంటి స్వామి ఎలా తగులుకున్నావు, కక్కలేను మింగలేను అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్రిదండి చిన్నజీయర్ స్వామి తోటి ఏంటి స్వామి ఇలా తగులుకున్నావు, ఎందుకు కక్కలేను మింగలేను అని అంటున్నట్టుగా నేను తమ్నైల్లో కూడా పెట్టాను. సో ఎందుకు ఇలాంటి టైటిల్ తమ్నైల్ పెట్టాల్సి వచ్చింది అనేది డీటెయిల్స్ మీకు తెలియజేస్తాను. అయితే ఫస్ట్ నాకున్న బేసిక్ డౌట్, మీరు కూడా మీకున్న ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసుకోవాల్సిన అంశం ఒకటి ఉంది. అదేంటి అంటే ఐహిక బంధాలని భవబంధాలని త్యజించి అలాగే సుఖాలన్నింటినీ కూడా సుఖాలని సంతోషాలు లాంటి వాటన్నింటినీ కూడా పక్కన పెట్టేసి దైవ చింతన కోసం ఆధ్యాత్మిక మార్గంలోకి నడిచే స్వామీజీలు కావచ్చు, పీఠాధిపతులు కావచ్చు, మతాధిపతులు కావచ్చు, వీళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళకి రాజకీయాలతో ఏం సంబంధం అని చెప్పేసి నాకు వచ్చిన డౌట్. అలాగే రాజకీయ నాయకులు వీళ్ళకి ప్రజాసేవ ఇవి తప్ప వేరే ప్రపంచం ఉండకూడదు. సో మరి వాళ్ళకి ఆధ్యాత్మికవేత్తలతోటి స్వామీజీలతోటి పీఠాధిపతులతోటి ఏం పని అని నాకున్న డౌట్. అయితే నేనేమనుకుంటున్నానంటే, సో వీళ్ళంతా కూడా స్వామీజీలు పీఠాధిపతులు మతాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా రాజకీయ నాయకులతోటి ఎక్కడి వరకు సంబంధాలు నేర్పొచ్చు అంటే హిందూ ధర్మానికి అలాగే సనాతన ధర్మానికి సంబంధించి ఎటువంటి డ్యామేజ్ కలగకుండా మీ పార్టీ అధికారంలోకి వచ్చినా లేదు ఇప్పుడు మీరు అధికారంలో ఉంటే మీ పార్టీ నుంచి మీ ప్రభుత్వాన్ని నుంచి హిందూ ధర్మానికి సహకారం అందించాలి, సనాతన ధర్మానికి సహకారం అందించాలి, హిందూ ధర్మాన్ని మీరు పరిరక్షించాలని చెప్పేసి కోరడం వరకు అయితే ఓకే అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో మీరు కూడా చెప్పండి. అయితే ఇక రాజకీయ నాయకుల సంగతి అంటారా, వాళ్ళకి ఓట్లు కావాలి, హిందువుల ఓట్లన్నీ కూడా మా పార్టీకి పడేలా చూడండి అని చెప్పేసి వాళ్ళు వెళ్ళి కోరతారు, ఖచ్చితంగా అడుగుతారు, అందులో డౌట్ లేదు. కానీ ఇంతవరకు ఉంటే బాగుంటుంది, కానీ ఇంతకు మించి వెళితే కనుక ఖచ్చితంగా డ్యామేజ్ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అదే డ్యామేజ్ ని ఫేస్ చేయబోతున్నారా అని చెప్పేసి టాక్ నడుస్తుంది. సో ఇక విషయంలోకి వెళదాం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు హిందువుల ఓట్లన్నింటినీ కూడా గంపగుత్తగా తనకే వేయించుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేశారు. ఎందుకంటే తను క్రిస్టియన్. సో హిందువులు నమ్మరేమో, క్రిస్టియానిటీని ప్రోత్సహిస్తాడేమో, క్రిస్టియానిటీ వైపే ఉంటాడేమో అని చెప్పేసి హిందువుల్లో ఒక భావన ఉంటుంది అని చెప్పేసి ఆయన భావించారు. అందుకనే స్వరూపానంద సరస్వతి అని చెప్పేసి స్వామీజీ ఉన్నారు కదా, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అసలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన దగ్గరికి ఎన్నిసార్లు వెళ్లారో లెక్కే లేదు. ఇక అలాగే ముఖ్యమంత్రి కాకముందు ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పేసి ఆయన ఎన్ని రకాల పూజలు చేయించారు, గంగలో ముంచారా, గోదావరిలో ముంచారా, కృష్ణలో ముంచారా, ఎన్ని రకాల పూజలు చేయించారు, జంజి వేయించారా, ఇలాంటివన్నీ కూడా మనం చూసాం. అన్ని పూజలు చేశారు. మొత్తానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఎవరి దగ్గర కింద కూర్చొని జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన దగ్గరికి వెళ్ళి కింద కూర్చొని బొట్టు పెట్టించుకున్నారు. ఇక ఎవరి కాళ్ళకి మొక్కని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే చిన్నజీయర్ స్వామి కాళ్ళు మొక్కారు. అలాగే ఆయన ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. ఇది ఎప్పుడు జరిగింది అని అంటారా, ఇదిగోండి హైదరాబాద్ ఊరు చివర, అంటే హైదరాబాద్ శివారులో ముచ్చింతలు అని చెప్పేసి ఒకటి ఉంది కదా, చిన్నజీయర్ స్వామి ఆశ్రమం. ఆ ముచ్చింతల్లో రామానుజ స్వామి విగ్రహావిష్కరణ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి చిన్నజీయర్ స్వామి కాళ్ళు మొక్కి ఆయన దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. ఆ టైంలో చిన్నజీయర్ స్వామి ఒక మాట కూడా అన్నారు, జగన్మోహన్ రెడ్డి పెద్దవాళ్ళ మాట వింటాడు, మంచివాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఆయన సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. మరి అలా సర్టిఫికెట్ ఇచ్చిన స్వామీజీనే ఇప్పుడు యూటర్న్ తీసుకుని జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చురకలంటిస్తే ఎలా ఉంటుంది? నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం అది కోలుకోలేని దెబ్బలా ఉంటుంది. ఎలాంటి దెబ్బ అంటే ఇదిగోండి, అమరావతికి సంబంధించి చిన్నజీయర్ స్వామి జగన్మోహన్ రెడ్డిని ఇండైరెక్ట్ గా బ్లాస్ట్ చేసి పడేశారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే అమరావతి కోసం రైతులు ఎంతో కష్టపడ్డారు, అమరావతి కోసం రైతులు ఉద్యమాలు చేశారు, అవంతా కూడా మనం చూసాం. న్యాయస్థానం టు దేవస్థానం అని చెప్పేసి ఎంతటి పెద్ద స్థాయిలో ఉద్యమం చేశారో మనం అంతా చూసాం. అయితే ఇప్పుడు తాజాగా చిన్నజీయర్ స్వామి చెప్పిన మాట ఏంటంటే, అమరావతిని నిలబెట్టింది ఆ దేవదేవుడు, ఆ దేవదేవుడు ఆంజనేయ స్వామినే పంపించిన ఆంజనేయ స్వామి అమరావతికి అండగా నిలబడ్డాడు, అమరావతిని మార్చేద్దామని చెప్పేసి కొంతమంది మధ్యలో ప్రయత్నం చేశారు. కానీ అమరావతిని కూటమి ద్వారా, ఇదిగోండి కూటమి ద్వారా ఆంజనేయ స్వామి అండతోటి స్వామివారు అమరావతిని ఇక్కడే ఉంచారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని, ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల రాజధాని అమరావతిని ఇక్కడే ఉంచారు. కొంతమంది మారుద్దామని ప్రయత్నం చేసినా అది జరగలేదు, ఆంజనేయ స్వామి అండగా నిలబడ్డాడు అని చెప్పేసి చెప్పారు. నిజంగా ఈ వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పాశుపతాస్త్రాల్లాగా మారాయి. ఇదే మాట చిన్నజీయర్ స్వామి కాకుండా ఇంకా ఎవరైనా మాట్లాడి ఉంటే జగన్మోహన్ రెడ్డి అయితే అస్సలు యాక్సెప్ట్ చేసేవారు కాదు. చిన్నజీయర్ స్వామి లేకపోతే స్వరూపానంద స్వామి ఇలాంటి వాళ్ళు కాకుండా వేరే ఎవరైనా నార్మల్ కామన్ పీపుల్ కావచ్చు, సినిమా వాళ్ళు కావచ్చు,
లేకపోతే పొలిటికల్ పార్టీస్ వాళ్ళు కావచ్చు, ఎవరు మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి యాక్సెప్ట్ చేసేవాడు కాదు. తన బృందంలోని వాళ్ళు, ఇదిగోండి చూశారు కదా, పేర్ని నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ, ఇదిగోండి అంబటి రాంబాబు, రోజా, అలాగే అనిల్ కుమార్ యాదవ్, జోగి రమేష్, ఇంతమంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి బూతులు తిట్టడానికి రెడీగా ఉండే నేతలు. వీళ్ళందరినీ కూడా వాళ్ళ మీద వదిలేవాళ్ళు. కానీ చిన్నజీయర్ స్వామిని మాత్రం ఏమీ అనలేకపోతున్నారు. చిన్నజీయర్ స్వామి మీద నోరెత్తి మాట్లాడలేకపోతున్నారు. ఎందుకని అంటే గతంలో చిన్నజీయర్ స్వామి కాళ్ళు పట్టుకొని ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఆయన చేత మంచివాడు అని పొగిడించుకున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ అదే చిన్నజీయర్ స్వామి మీదకి తన బూతుల నేతలని వదిలేరనుకోండి, ఎలా ఉంటుంది? పైగా ఇలా ఈ బూతులు మాట్లాడే వాళ్ళందరినీ కూడా వెళ్ళి తిట్టండి చిన్నజీయర్ స్వామిని అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆజ్ఞాపిస్తే ఒక్క మాట అంటే చాలు. రోజా కూడా వారానికి 2 సార్లు మంత్రిగా ఉన్నప్పుడు వారానికి 2 సార్లు 3 సార్లు తిరుపతి వెళ్ళిన రోజా కూడా తిడతారు చిన్నజీయర్ స్వామిని, అందులో డౌట్ ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి చెప్పి తిట్టమంటే రోజా చిన్నజీయర్ స్వామిని తిట్టడానికి కూడా వెనకాడరు. అలాగే అంబటి రాంబాబు కూడా, ఆయన అసలు సొంత కాపులనే తిట్టాడు ఒకప్పుడు. కాపులు అంటే పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారు కాపులు, పవన్ కళ్యాణ్ తోటి నడుస్తున్నారు కాపులు. అలాగే కాపులు టీడీపీ వైపు వెళతారేమో, కూటమిగా ఏర్పడితే ఖచ్చితంగా కూటమికే ఓట్లేస్తారు కాపులు, అందుకని అలాంటి వాళ్ళ గురించి నేనెందుకు 4 మంచి మాటలు చెప్పాలనుకున్నారేమో. ఒకానొక ఇంటర్వ్యూలో కాపులంతా తాగుబోతులు, కాపులు మాంసం తింటారు, తెలివి తక్కువ వాళ్ళు అని చెప్పి మాట్లాడాడు అంబటి రాంబాబు. అలాంటి రాంబాబు మరి చిన్నజీయర్ స్వామిని తిట్టరని నమ్మకం ఏంటి? సో అనిల్ కుమార్ యాదవ్, అలాగే జోగి రమేష్ అంటారా, ఇక చెప్పేదేముంది, జగన్మోహన్ రెడ్డి ఎంత చెప్తే అంత, ఎవరినైనా బూతులు తిడతారు. వల్లభనేని వంశీ గురించి, కొడాలి నాని గురించి మాట్లాడుకోవటం కూడా దండగా అనుకోండి. సో కాబట్టి తిడతారు, తిట్టడం అయితే తిడతారు, కానీ తర్వాత పర్యావసానాలు ఎలా ఉంటాయి? చిన్నజీయర్ స్వామిని తిడితే హిందువులు ఎవరైనా మళ్ళీ వైసీపీ వైపు చూస్తారా? ఎవ్వరు కూడా సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు, అనుసరించే వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ వైసీపీ వైపు చూడరు. వైసీపీకి ఖచ్చితంగా అన్ని కులాలు, అన్ని మతాల ఓట్లు కావాలి. నాకు వీళ్ళ ఓట్లు ఉన్నాయే సరిపోతాయి అని అనుకుంటే కుదరదు. క్రిస్టియానిటీకి సంబంధించిన ఓట్లు, మైనారిటీస్ కి సంబంధించిన ఓట్లు నాకు అవసరం లేదు, హిందూస్ ఉన్నారు కదా అనుకుంటే అవతల పార్టీలకు కూడా అది కుదరదు. ఖచ్చితంగా కూటమి వాళ్ళకు కూడా ఈ ఓట్లు కావాలి, క్రిస్టియానిటీ ఓట్లు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా నాకు క్రిస్టియన్స్ అంతా కూడా అండగా ఉన్నారనుకుంటే కుదరదు, హిందువుల ఓట్లు ఆయనకి కావాలి. సో అందరూ కలిసి ఓట్లేస్తేనే గెలుస్తుంది. ఒక పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే అన్ని కులాలు, అన్ని మతాలు సమిష్టిగా ఓట్లు వేస్తేనే ఆ పార్టీ లేకపోతే ఆ కూటమి అధికారంలోకి వస్తాయి. లేకపోతే చీలిపోతాయి, ఓట్లు చీలిపోతే ఎవరు అధికారంలోకి రాలేరు. సో కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మరి కూటమిని తిట్టించడం అంటే చాలా ఈజీగా తిట్టించగలుగుతారు, మరి స్వామీజీని తిట్టించడం అంటే కష్టం కదా. సో అందుకనే మౌనంగా ఉండాల్సి వస్తుంది. కక్కలేక మింగలేక అన్నట్టుంది వ్యవహారం. ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యి అంటారు కదా, వెనకటికి పెద్దవాళ్ళు చెప్పే సామెత ఇది. ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి, ఎక్కడికి వెళ్ళలేరు, అటు ఇటు కదలేరు, కదిలితే పడిపోతారు. సో అందుకని జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో సైలెంట్ గా ఉండక తప్పటం లేదు అని చెప్పేసి తెలుస్తుంది. అందుకే నేను టైటిల్ కూడా అలాగే పెట్టాను. మరి మీరేమంటారో మీ అభిప్రాయాన్ని చెప్పండి. చిన్నజీయర్ స్వామి చెప్పినట్టు ఆంజనేయ స్వామి, ఆ దేవదేవుడు కలిసి అమరావతిని నిలబెట్టారా? అమరావతిని కాపాడింది, అమరావతి ప్రజలకి అండగా నిలబడింది ఆంజనేయ స్వామినా? అమరావతిని ఎవరు కదల్చలేరా? ఎవరొచ్చినా గానీ అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కళ్ళ రాజధాని కదా అమరావతి. మరి దాన్ని ఎవరు చెరిపివేయలేరా? ఆ కళ్ళని ఎవరు చెరిపివేసే సాహసం చేయలేరు అని అంటారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో తెలియచేయండి. థ్యాంక్ యూ.